హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పని అయితే ఈరోజు ఇప్పుడు అయిపోయింది. ఇంకా మీరేం చేస్తున్నారు? పండుగ పనులన్నీ అయిపోయినాయా ఫ్రెండ్స్? నేనైతే చేస్తూనే ఉన్నా, ఎంత చేసినా తీరవలే ఫ్రెండ్స్. తలస్నానం అయింది, గురువారం ఇల్లు తుడవడం అయిపోయింది. ఇక మొత్తం పనులన్నీ అయిపోయినాయి. మా లక్ష్మి రాలేదండి, ఆమెకైతే కొంచెం కుదురతలేదు, రావడం లేదు. అందు గురించి అన్నట్టుగా నేనే మొత్తం పనులు చేసుకుంటున్నాను. ఇంకా మనం ఈరోజు ఈ వ్లాగ్ అయితే తీస్తున్నా ఫ్రెండ్స్. మీకు నచ్చుతుందో లేదో, నా పనులు ఇంకా ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయింది, అవి చూపిస్తా అనుకుంటున్నా. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. పేరు పేరున నా సబ్స్క్రైబర్లకు 2100 సబ్స్క్రైబర్లు అయ్యారండి నాకు నిన్న నైట్ అంటే బుధవారం 10 తారీఖు రోజు. చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా పెరుగుతూనైతే ఇంకా హ్యాపీనండి. ఏంటంటే ఏదైనా మహిళలైనా వృద్ధులైనా ఖాళీగా ఉన్న వాళ్ళైనా ఏదో ఒకటి చేయాలన్నట్టుగానైతే ఉంటుంది. ఇంట్లో వెళ్ళలేని స్థితిలో కూడా ఏదో ఒక పని చేయాలనే ఆరాటం ఉంటుంది. అందులో నాది కూడా ఒక ఆరాటం అండి. ఇది చేస్తున్నాను, అందరు ఎంకరేజ్ చేస్తారని నేను కోరుకుంటున్నా. ఇంకా మనమైతే వీడియోలోకి వెళ్ళి కొంచెం అట్లా మా ఇంటి చుట్టూ అట్లా తిరిగొద్దాం పండి. చూడండి ఫ్రెండ్స్, ఏంటి పులులను చూపెడుతుండ్రు అనుకుంటున్నా. ఇది ఇది బ్లాంకెట్ అండి. అయితే ఇది చలి అనేసి నేను ఇలా బెడ్ పైన వేసాను. వేసి దీనిపైన బెడ్షీట్ కాటన్ తీస్తా. అయితే మా మా అన్నవాడైతే అంటాడు, నో 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 ఈ పులులు కనబడాలనేసి వాడు మమ్మల్ని మా మీదకి గుస్సా చేస్తాడనమాట. కోపం వస్తుంది దానికి, పులులు కనబడాలంటే వానికి బొమ్మలు కదా, బొమ్మలు ఇష్టం. అందు గురించి అన్నట్టుగా ఇట్లా చూస్తాడు వాడు. అందు గురించి ఈరోజు ఎందుకంటే ఇక బెడ్షీట్ తీసేసానండి, ఫాస్టింగ్ కదా. మొత్తం అన్నీ క్లీన్గా మొత్తం అన్నీ తీసేసి ఇల్లు తుడిచేసుకొని కడపలు కడిగేసుకొని అన్నీ శుభ్రంగా పెట్టుకుంటాను అనేసి ఇంకా బెడ్షీట్ అయితే లేదు. పులుల కోసం నేనైతే చూపిస్తున్నాను. ఇంకా ఇది చూడండి, టబ్ ఇది మా చిన్నపిల్లల కోసం అన్నట్టుగా తీసుకున్నాం. మొత్తం ఇల్లు అయితే శుభ్రం అయిపోయింది. ఇక్కడ ఏంటంటే టీవీలో నేను అన్నమయ్య సినిమా పాటలు అయితే పెట్టాను ఫ్రెండ్స్. కాపీరైట్ పడుతుందేమో, తొందరగా వెళ్ళిపోదాం. ఇక మొత్తం క్లీన్ అయిపోయింది. ఇక బయటకు వెళ్దాం. ఇక వాకిలి మొత్తం క్లీన్ అయిపోయింది, అంతా మొత్తం క్లీన్ చేసేసాను. ఇక చెట్లు కూడా అన్నీ క్లీన్ అయిపోయినాయి కదా ఫ్రెండ్స్, మొత్తం క్లీన్ చేసేసాను. అంత మట్టే కనిపిస్తుంది చూడండి మొత్తం. ఇక మొత్తం మట్టే కనిపిస్తుంది. ఇక ఇదేమో షుగరు చెట్టు అండి. ఇక ఈ పువ్వులు అయితే ఎప్పుడో మొగ్గలు అన్ని పూలు పూసిపోయినాయి, మా అయితే ఇంకా పూలు వేయలేవు. ఇక చూడండి మొత్తం క్లీన్గా అయిపోయింది. ఇక అన్నీ ఇక దానిమ్మ గింజలు పూసామండి, అన్నీ మొలకొస్తున్నాయి. ఇంకా పనులు ఎంత చేసినా ఉడుస్తలేవండి. ఇంకా చిన్న చిన్న రిపేర్లు అవి ఇవి చేస్తూనే ఉన్నాయి. ఇదైతే చూడండి, ఇక టమాటాలు అయితే ఇక్కడ కడిగి పెట్టిన గిన్నెలన్నీ దోమ ఇక్కడ పూలు వేసిన ఫ్రెండ్స్. ఇటు సైడ్ కూడా అన్నీ అంత క్లీన్గా చేశాను మొత్తం. ఇంట్లో ఒకటి ఇదేంటంటే ఇది తోటకూర చెట్టు అండి. ఇది మా చెల్లె దగ్గర నుండి మొన్న కనకాంబరాల చెట్లు తెచ్చిన. అయితే దీనిలో పెట్టిన ఇంకా మెల్లమెల్లగా కోలుకుంటున్నాయండి. ఇంకా ఎందుకో ఇప్పుడిప్పుడే అప్పుడు పెట్టిన ఇవైతే పువ్వులు పూయాలని అందరూ కోరుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక తోటకూర అయితే ఇప్పుడు మంచి హ్యాపీగా వచ్చింది. అది వేరే దాంట్లో పెడతా అనుకుంటున్నా. ఇక బిందెలో మొలక పొప్పడి ఇది పడ్డది, ఇలా పొప్పడి కొమ్మ వచ్చింది. ఇంకొకటి కూడా అక్కడ ఉందండి, అది కూడా చూపిస్తా. ఇక నాగమల్లి అయితే ఇక్కడ తెచ్చిపెట్టిన, ఇది నాటుకుంటుందో లేదో తెలియదు, ఎందుకంటే అక్కడ అంతా ఏదోలాగా ఉన్నదని తీసుకొచ్చిన. ఇవన్నీ అయితే కట్ చేసేసింది ఫ్రెండ్స్. ఇది లిల్లీస్, పింక్ లిల్లీస్ పెద్దవి. ఇక ఇవైతే అన్ని చిగుర్లు వస్తున్నాయి చూడండి. అన్నీ అంత ఆకంతా ఫ్రెష్ చేసేసిన, అంత ఇక మొత్తం లేత చిగురు అండి. ఇది లేత చిగుర్లు ఉన్నప్పుడు కూడా నేను వీడియో తీస్తా అనుకున్నా కానీ ఇంకా అసలు కుదరలేదు. ఇంకా కూడా లేత చిగుర్లు వస్తున్నాయి చూడండి. ఇక చిన్న ఇగురు ఇది చూడండి, ఇది చిన్న చిన్న ఇగురు లేత ఇగురులు అయితే భలేగా ఉన్నాయి. ఇక మరి పువ్వులు ఎన్ని పూస్తుందో, ఎందుకంటే ముందే నేను ఇదంతా ఆకంతా తీసేసి పెట్టుకున్నాను. మీరు కూడా మల్లె చెట్ల ఆకులన్నీ ఇట్లా తీసేయండి. తీసేస్తే పువ్వులు ఇప్పుడు ఎండాకాలం కదండి, సీజన్లో పూస్తాయి అన్నట్టుగా నేనైతే మొత్తం తీసేసిన. మీరు కూడా తీయని వాళ్ళు ఉంటే తీయండి.
ఏ తమలపాకు చెట్టును కూడా మొన్నంతా క్లీన్ చేసినప్పుడు అంతా కిందికి వాలిపోయి ఉండే, కిందికి అంతా వాలిపోయి ఉండే. ఇలా కట్టాను ఫ్రెండ్స్, అంతా ఇలా కట్టాను. ఇక మాకైతే ఒక ఎలుక ఉంది. ఇక ఇది ఒకటండి, ఇది సన్ఫ్లవర్ లాగా పూసేది చెట్టు. కొమ్మని తీసుకొచ్చి ఇటు పెట్టిన, ఇంకా ఇక్కడ పెరుగుతుంది. కొమ్మనే అనుకుంటుందండి ఇది. ఇది మా ఫ్రెండ్ ఇచ్చిన ఏడంతరాల మల్లె, ముద్ద మల్లె. ఇదైతే పూస్తూనే లేదు, అయినా కానీ ఇలాగే ఉంచుకుంటున్నా. ఇప్పుడు పూస్తుందో ఏమో. ఇదైతే ఇంకా ఇదైతే మొన్నటిదాకా పూసిందండి. ఇది బ్లూ కలర్ పూలు పూస్తాయి, ఇక పూసి అన్నీ ఇలా అయిపోయినాయి. ఇంకా ఎలుకలు చూడండి ఇలా చేస్తున్నాయి, మొత్తం తవ్వేస్తున్నాయి. ఆ కుండీలన్నిటి పెట్టి ఇటు సైడ్ చెట్లు అయితే పెడదాం అనుకుంటున్నా. ఇక అది ఎండడవుతుందేమో. ఇక సీతాఫల చెట్టు అండి, సీతాఫల చెట్టు తీసేద్దామంటే తీసేయాలనిపిస్తలేదు. ఇది సీతాఫల చెట్టు ఎందుకంటే ఇది మత్తు, ఇట్లా మందు తాగి పడిపోతారు చూడండి. మత్తుగా ఉన్న వాళ్ళకి ఈ ఆకుని నలిసి ముక్కుకు చూపెట్టాలండి. ఈ ఆకు నలిసి ముక్కు కాడ చూపెడితే మత్తు కొంచెం వదిలిపోతుంది. ఎందుకైనా ఉండాలి అన్నట్టుగానైతే దాన్ని కాపాడుతున్నట్లాగే. ఈ పండ్లు అయితే ఇప్పుడు వస్తే పూత వచ్చింది పోయింది, కానీ కాయ అయితే కాయలేదు. పూతనైతే 2 times వచ్చిందండి. ఇంకా మొత్తానికైతే ఈరోజు మనము ముగ్గులు చూద్దాం పండి. ముగ్గులు అయితే సింపుల్గా వేసుకుంటున్నాను నేను. ఏమంటే ఈరోజు ఈ ముగ్గు వేసిన, ఈ ముగ్గు అయితే కనబడుతుందో లేదో ఎండకు. ఇక ఇక్కడ పొప్పడి చెట్టు అండి, ఇంకా ఇక్కడ ఒక పొప్పడి చెట్టు. ఇదైతే పెరుగుతుంది, మరి కాయలు ఇస్తుందో ఇయ్యదో తెలియదు ఫ్రెండ్స్. ఈ పొప్పడాకు మనకు ఆరోగ్యానికైతే బ్లడ్ సెల్స్ తక్కువైనప్పుడు ఈ ఆకు రసం తీసుకొని తాగితే మంచిది. ఏ మెడిసిన్ కన్నా అదే మంచిది అన్నట్టుగా చెప్తున్నారు కదా, అలా యూజ్ అవుతుంది అన్నట్టుగా నేనైతే ఇక విత్తనాలు వేసినప్పుడు ఇక ఈ చెట్టు వచ్చింది. ఎట్లా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్. కాయలు వస్తే మీకు కూడా చూపిస్తాం, మళ్ళీ రావాలని కోరుకుంటున్నాయి. ఈరోజు అయితే ఇలా ముగ్గేసాను, మీకు కనిపిస్తుందో లేదో, ఎందుకంటే అంత తెల్ల ముగ్గే వేసాను, కలర్స్ అయితే ఏం నింపలేదు. ఇక అటైతే వెళ్దాం పండి, అటు వెళ్దాం. ఇక ఇవన్నీ అయితే ఇదేందోనండి, దీని పేరైతే నాకు తెలియదు, అంతా వాడిపోతుంది. ఇక అన్నిట్లా పెట్టేశాను ఫ్రెండ్స్, అన్నీ కట్ చేసి ఇలా పెట్టాను. ఇదేమో స్నేక్ ప్లాంట్ అంట. ఇక ఇవన్నీ అయితే క్లీన్గా చేసేసాను మొత్తానికి. ఇది పుప్పంటి ఆకు అండి, ఇది పుప్పంటి ఆకు చెట్టు. ఎంత నెమిలికన్నులాగా ఉందో చూడండి. నాకైతే ఇది ఆకు తీసే బుద్ధి కాలేదు. మొన్న అంతా క్లీన్ చేసినప్పుడు అయితే అలాగే ఉంచేసుకున్న. హెల్తీగా ఉందండి, హెల్తీగా ఉంది, బాగుందని అలాగే ఉంచాను. ఇంకా ఇదేమో షుగర్ ఆకు, ఇంకొక రకం అన్న చేదు ఉంటుంది అనమాట ఇది. ఈ చెట్టును మొత్తం కట్ చేసి ఎండబెట్టి కవర్లో పెట్టేసుకున్నా. ఇంకా ఇక జొన్న మొక్కలు అయితే ఇక బాగానే ఉన్నాయండి. ఇది మా వాడు నాటిండు, మా మనవాడు. ఇక వానికి నాయి మొక్కలు అంటాడు వాడు వచ్చిన తర్వాత. ఇవి ఇంత పెరిగినాయి, మరి మక్క కంకులు అయితేయో లేదో తెలియదు. ఇవన్నీ మానియే చెట్లు. ఈరోజు మనం పగడాల చెట్టును బాగా రోజులకు మళ్ళీ చూస్తున్నాం. ఇవి 2 పింకులు 2 ఇలాగే ఒక్క దగ్గర ఉండిపోయినాయండి చెట్టు. ఈ పింక్ ఆకు దీన్ని ఏమంటారో ఏమో తెలియదు, కానీ ఇక ఇలాగే ఉన్నాయి. ఇక చూడండి ఇక వజ్రాలు ఎట్లా ఉన్నాయో. వజ్రాలు ఇప్పుడు అది ఎట్లా అంటే మొత్తం రాలిపోతాయండి, ఎట్లా అంటే మొత్తం రాలిపోతాయి మొత్తం. ఇక పౌడాలు అన్నీ ఇలా అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. ఇక అన్నీ అయితే ఇక అన్నీ కటింగ్ అయితే చేసేసిన. ఇలా ఉంది. ఇంకా చూడండి ఇదైతే పూలు వస్తున్నాయండి. ఇది ఏదో మల్లె అంటారండి, దీని పేరు నాకు వస్తలేదు. నిత్య మల్లె అంటారండి. ఇది రోజు 1-2 వస్తున్నాయి. దేవునికైతే నాకైతే ఇది కలర్ బాగా నచ్చుద్దండి. ఇది కనకాంబరం కలరులో, ఇది జాజి పూలలాగా జాజి కలర్లో ఉంటుందండి. ఇది నాకైతే చాలా ఇష్టం. ఇది నైతే చిన్న మొక్క మా అక్కయ్య తీసుకొచ్చి పెట్టింది. ఇక రోజు 1-2 వస్తున్నాయి. ఇంకా కొంచెం ఎక్కువ పూయాల దేవుడా అని అయితే కోరుకుంటున్నాను, ఎందుకంటే దేవుళ్ళకి ఇవి రోజు పూస్తే పెడితే. ఇందులో వైట్ కూడా ఉంటుందండి, వైట్ చాలా బాగుంటుంది. ఇది కూడా వైట్. ఏదో ఒక మొక్క వచ్చింది, పూలైతే పూస్తుంది ఫ్రెండ్స్. ఇంకా ముగ్గు, ఇటు సైడ్ ముగ్గు అయితే చూద్దాం, అటు సైడ్ ముగ్గు కనిపించిందో లేదో. ఈ బట్టల క్లీనింగ్ కూడా అయిపోయింది. ఇలా ముగ్గు అయితే ఇక్కడ ముగ్గు ఇలా వేశానండి, సింపుల్గా వేశాను. 2 ఆకులు ఫ్లవరు ఇలా వేసుకున్నా సింపుల్గా.
ఎందుకంటే నాకు ఇక మా లక్ష్మి పనికి వస్తలేదని అయితే అనిపిస్తలేదు. ఎందుకంటే నేనే చేసుకుంటుంటే కొంచెం అది వేరే మన చేతులతో మనం చేసుకుంటే పని అది వేరేనే ఉంటుంది కదా. ఇక ఇంకా మిగతా కుండీలలో మట్టి నింపి ఆ రోజు పెట్టాను కదా ఫ్రెండ్స్, అయితే ఇవి ఇట్లా పెట్టేశాను. ఇట్లా అన్నీ ఇట్లా సెట్ చేసుకున్నా, ఎందుకంటే మనకు బయటకు బాగా కనిపిస్తాయి కదా అన్నట్టు. ఈ 3 ప్లాంట్లు నా దగ్గర ఉన్న వాటిలోనే ఇలా సెట్ చేసుకున్నా. ఇలా బయటకు వెళ్తున్నా ఏంటంటే ఇంకేమన్నా చెట్లు తీసుకొస్తామని అనుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, ఎట్లా పింక్ కలర్లో అదేంది మన అవుట్లైన్ గ్రీన్ అవుట్లైన్తో ఎంత బాగున్నాయో, చాలా బాగా అనిపిస్తుంది కదా.